9వ అధ్యాయం మొదటి వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి పట్టణములలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములలో 3 పురములను వేరుపరచవలను. ఈ అధ్యాయంలో అంతా కూడా చాలా వరకు ఏం చెప్పారంటే, మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ ఉన్న వాళ్ళని నాశనం చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న తర్వాత వారి పట్టణములలో ఇళ్లలో మీరు ఉన్నప్పుడు నివసించి అమ్మయ్య ఇంక అన్ని పనులు అయిపోయినాయి, యుద్ధాలు అయిపోయినాయి, కనాను మన సొంతం చేసుకున్నాము అనుకున్నప్పుడు ఏం చేయాలంట, ఆ దేశంలో 3 పురాలను మీరు వేరుపరచాలి, వేరుగా ఉంచాలి. ఒక 3 పురాలు, పురము అంటే పట్టణం, సిటీ. ఒక హైదరాబాద్ సిటీ ఎలాగుంటుంది చెప్పండి, భద్రాచలం టౌన్, హైదరాబాద్ సిటీ పెద్దగా ఒక పురం అనమాట. అటువంటి ఎన్ని పురాలు పెట్టాలంట, యోర్దాను అవతల గురించి చెప్తా ఉన్నారు. యోర్దాను దాటిన తర్వాత 3 పురాలు మీరు వేరుగా ఉంచాలి. ఎందుకు ఆ వేరు పురాలు అంటే, ఎవరైనా నరహంతకుడు, ప్రతి నరహంతకుడు అంటే ఎవరినైనా ఒక వ్యక్తిని చంపిన తరువాత ఇప్పుడు ఆ వ్యక్తికి తీర్పు జరిగే వరకు కూడా, ఇప్పుడు మన దగ్గర ఎక్కడ ఉంచుతారు చెప్పండి, తీర్పు జరిగే వరకు రిమాండ్లో ఉంచుతారు, జైల్లో కూడా కాదు. అది అతడు చేసింది మరి నిజమా కాదా అని రుజువయ్యే వరకు ఆ వ్యక్తిని ఎక్కడ ఉంచుతారంటే రిమాండ్లో ఉంచుతారు, రిమాండ్ సెల్లో ఉంచుతారు, జైలుకి పంపించారు. జైలుకి ఎప్పుడు పంపిస్తారంటే నేరం రుజువైతే పంపిస్తారు, నేరం రుజువైతే జైలుకి పంపిస్తారు. అప్పటి వరకు ఎక్కడ ఉంచుతారంటే రిమాండ్లో ఉంచుతారనమాట. అలాగా ఇక్కడ ఎవరైనా నరహత్య చేసి ఆ హంతకుడు పారిపోయి, ఇప్పుడు ఎందుకంటే హత్య చేసిన తర్వాత అవతలి వ్యక్తులు వెళ్ళి చంపుతారు కదా, కాబట్టి పారిపోనట్లుగా ఒక త్రోవను, రోడ్డు కూడా వేయాలంట. ఏంటి చెప్పండి, ఆ ఆశ్రయపురానికి ఏం చేయాలి మరి, రోడ్డు లేకపోతే ఎలాగా, రోడ్డు లేకపోతే ఆ యొక్క ఏంటి చెట్లలో పడి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా. అంటే చూడండి, ఒక మార్గాన్ని కూడా చక్కగా మీరు రోడ్డును కూడా వేయాలి, ఒక సిటీ, ఒక పట్టణాన్ని మీరు కట్టి ఉంచాలి, దానికి మీరు రోడ్డు కూడా వేయాలి, ఆ యొక్క త్రోవను కూడా మీరు ఏర్పరిచి స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను 3 భాగాలు చేయాలి. అవి కూడా ఒకటే చోట ఉండడానికి లేదు. ఆ 3 పురాలని 3 భాగాలుగా చేసి ఎక్కడుంచాలి, సరిహద్దులలో ఉంచాలి. ఎక్కడుంచాలి చెప్పండి, ఆ యొక్క ప్రాంతపు సరిహద్దులలో ఉంచాలన్నమాట. ఇప్పుడు పారిపోయి బ్రతకగల ఈ నరహంతకుని గురించిన పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఈ హత్య చేసినోడు ఉన్నాడు కదా, వీడు పారిపోయి ఏం చేయాలా, బ్రతకాలి. బ్రతకడం కొరకు దేవుడు ఏర్పరిచిన పద్ధతి ఏంటంటే, అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టకుండా పొరపాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు. అంటే చూడండి, పొరపాటున ఒక హత్య చేశాడు, కావాలని చేసింది కాదు అంటే. అందుకనే ఉదాహరణ కూడా ఎంత చక్కగా రాశారు చూడండి. 2 వ్యక్తులు కలిసి ఏం చేశారంట, గొడ్డలు పట్టుకొని కట్టెలు నరకడం కొరకు అడవికి వెళ్ళారు. ఒక వ్యక్తి పైనుండి కట్టెలు కొడుతున్నాడు, ఒక వ్యక్తి కింద ఉన్నాడు, అవునా. ఈ పైనుంచి గొడ్డలు కొట్టే వ్యక్తికి కట్టెలు కొడుతూ ఉన్నప్పుడు పొరపాటున ఆ పిడి ఊడిపోయి కదండి, కట్టెకి ఆ యొక్క ఇనుము పిడి ఉంటుంది కదా, కొన్నిసార్లు అది లూజ్, కట్టెలు కొట్టేటప్పుడు వదిలైపోయి పొరపాటున అది ఊడిపడి కింద ఉన్న వాడి తల మీద పడిపోయింది. కింద ఉన్న వాడి తల మీద పడిపోయింది. అది ఇనుము వస్తువు బలముగా పైనుండి పడేసరికి వాడి తలకి బలమైన గాయం తగిలి, కొన్నిసార్లు కొద్దిమంది తగలరాని చోట తగిలితే వెంటనే చనిపోతారు, కొద్దిమంది కొన్ని రోజులు కూడా కోమాలో ఉండవలసి వస్తుంది. పొరపాటున వాడు తగిలి ఒకవేళ చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఇతర వ్యక్తులందరూ కూడా, నువ్వు కావాలనే చంపావు. ముందు ఎవరైనా నిజంగా పొరపాటు తగిలిందని అనుకుంటారా, ఏదో కావాలని వీడు అడవికి పట్టుకెళ్ళాడు, కావాలని చంపాడు. ఎప్పుడైనా ముందు చెడ్డగానే ఆలోచిస్తాం మనం. అందుకే మనుషుని ఊహంతా ఏంటంట, చెడ్డది. మనం ఎప్పుడు మంచిగా ఆలోచించలేం. ఎవరికైనా ఏదన్నా అయిందంటే ముందు ఏమనుకుంటాం, ఎవరో ఏదో చేశారు అందుకే అయింది. చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి, అసలు చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి, అవునా. అంటే కానీ మన ఆలోచన ఏముంటుంది,
ఎవరో ఏదో చేశారు, అక్కడ దెబ్బలున్నాయి, ఇక్కడ దెబ్బలున్నాయి. మేము కూడా అంటే సహజంగా మనకి ఎవరైనా అనుకోకుండా సడన్గా చనిపోతే అదే ఆలోచనలు వస్తాయి. ఏదో జరగరాంది జరిగింది అనే ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇతర వ్యక్తులు ఊరుకుంటారా? నువ్వు తీసుకెళ్ళావు, అతన్ని చనిపోయాడు, ఏం చేస్తారు చెప్పండి? ఇతని మీద పగబట్టేసి ఇతన్ని చంపాలన్న దురుద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు అది పొరపాటున జరిగిందని వీడు చెప్పే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వరు. కొద్దిమంది అయితే పట్టుకొని టపా కొట్టేస్తూనే ఉంటారు, బాగా కొట్టేస్తూనే ఉంటారు. అంటే చూడండి, ఆ చెప్పే సమయం కూడా వాడికి ఇవ్వడు. అప్పుడు వీడు ఏం చేయాలి? ఈ ఒక త్రోవ ఏర్పాటు చేశారు కదా దేవుడు, దేవాది దేవుడు. ఆ త్రోవల్లో పారిపోయి ఆ పురానికి పారిపోవాలి. అవే ఆశ్రయపురాలు. ఏం చెప్పండి? ఆశ్రయపురాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. అయితే యోర్దాను దాటిన తర్వాత 3 ఆశ్రయపురాలు ఉంటాయి. యోర్దాను యువతల 3 ఆశ్రయపురాలు, 6 ఆశ్రయపురాలను దేవుడు మనకి అక్కడ నిర్ణయించాడు. వాటి పేర్లు అవన్నీ కూడా యెహోషువ గ్రంథంలో వస్తాయి. అందుకే నేను వాటి గురించి చెప్పట్లేదు. యెహోషువ గ్రంథంలో వాటి పేర్లన్నీ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు యోర్దాను అవతల 3 ఆశ్రయపురాలు, యోర్దాను దాటిన తర్వాత వీడు 3 పురాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చూడండి, అక్కడ మరి న్యాయ సంబంధమైన చట్టం కూడా దేవుడు అక్కడ విధించాడు వాళ్ళకి. న్యాయ విధి, దీన్నే న్యాయ విధి అంటారు. ఏం చెప్పండి? ఇటువంటి హత్యలు కానీ కలహాలు కానీ ఏవైనా పొరపాటున జరిగితే నిజంగా న్యాయం తీర్చాలి. దేవుడు తొందరపడి న్యాయం తీర్చే దేవుడు కాదు. అందుకనే మనం యెషయా గ్రంథంలో కూడా చదివిపించి, ఆయన తొందరపడి మనుషుల నోటి మాటను బట్టి దేవుడు న్యాయం తీర్చాడు. ముందు వాడు ఎక్కడికి వెళ్ళి పారిపోవాలి? ఆశ్రయపురానికి వెళ్ళి పారిపోగల త్రోవను ఏర్పాటు చేశాడు. అక్కడ ఆశ్రయపురాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇతను పగబట్టలేదు, పొరుగువాని యందు పగబట్టలేదు. అందుకంటే వాడు నిర్దోషి, వాడిలో ఏ దోషము లేదు. కానీ సమాజం అంతా ఏమంటది? వాడిని దోషిగానే చూస్తుంది. కానీ దేవుని యొక్క దృష్టిలో నిర్దోషికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏ ఒక్క నిర్దోషిని కూడా దేవుడు దోషిగా ఎంచడానికి వీళ్ళు ఒప్పుకోడు అనమాట. కాబట్టి ఆ యొక్క విచారణ అంతా జరిగే వరకు ఈ ఆశ్రయపురంలో ఉండాలి. అంటే ఒక నిర్దోషి, ఏ పాపము చేయని వ్యక్తి తన పైన ఒక నేరం మోపబడినప్పుడు, ఒక నింద మోపబడినప్పుడు, ఒక ప్రతి హంతకులు లోకమంతా అతన్ని చంపాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆశ్రయపురాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం చూడండి, ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు. అంటే నిర్దోషి తలదాచుకోవడానికి కావలసిన ఆశ్రయపురం అనమాట. నిర్దోషికి కావలసిన కాపుదల కానీ, క్షేమము కానీ, భద్రత కానీ మరి అటువంటి ఆశ్రయపురములో దేవుడు ఇవ్వడానికే అటువంటి ఆశ్రయపురాలను దేవుడు అక్కడ ఏర్పరిచాడు. చూడండి, ఎంత చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఎవరు ఏడిపోతే ఏంటనే ఆలోచన లేదు. కానీ వాడు ముందు రక్షించబడాలి, ముందు ఆశ్రయపురంలో వాడు దాక్కోవాలి. ఆ తరువాత 6వ వచనంలో మనం చూసినట్లయితే వానికి మరణదండన విధి లేదు, వాడు చావడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు పొరపాటున జరిగింది ఆ పని, పగపట్టి ఆ పని చేయలేదు. వాడు పొరపాటున వాడేదో కట్టెలు కొడుతూ ఉంటే పిడి ఊడి వాడి తల మీద పడింది, కానీ వాడు వాని మీద పగబట్టి చేయలేదు. ఈరోజు చాలా కొన్నిసార్లు మన జీవితాలలో కూడా ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? పొరపాటున కొన్ని సంగతులు జరుగుతూ ఉంటాయి. పొరపాటున కొన్నిసార్లు చేసిన పొరపాట్లకి ఇంకా లోకమంతా ఏకమై ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? మనల్ని నిందల పాలు చేసి, అవమానాలు చేసి, వాటిని పదే 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 కుచ్చుతూ వాడు చచ్చిపోయేదాకా కూర్చుతానే ఉంటారు. ఆ మాటలతో వాడిని ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోయేదాకా కూర్చోడమే. కానీ దేవుని యొక్క దృష్టిలో అటువంటి వాడు ఒక ఆశ్రయపురములో క్షేమముగా ఉండాలి, భద్రముగా ఉండాలి. వాడు ఆ యొక్క నిందల నుండి, అవమానాల నుండి, ఆ యొక్క మాటల నుండి, ఆ యొక్క ప్రతి దెబ్బల నుండి వాడు రక్షించబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఈ దినమున మనకి ఆశ్రయపురం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఆశ్రయపురం. అందుకే ఇప్పుడు ఏ బాధ అయినా, ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరైనా ఎవరి పాదాల దగ్గరికి పరిగెత్తుకుని వస్తాం? మనకి ఆశ్రయపురమైన యేసయ్య దగ్గరికి వస్తాం. ఆ ఆశ్రయపురమైన యేసయ్య దగ్గరికి వచ్చి మన కన్నీరంతా గార్చినప్పుడు, మన బాధనంతా ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు మనకి ఎంతో ఓదార్పు ఉంటుంది, ఎంతో ఆదరణ కలుగుతుంది కదండి. ఇటువంటి సూటిపోటి మాటలు సమాజం అంతా ఏకమై, ఊరంతా ఏకమై వాడు దోషి అన్నా దేవుడు మాత్రం వాడిని నిర్దోషిగా ఎంచుకుంటాడు వాడి దృష్టిలో కదండి. అందుకే ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారో మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు 100 అనుకోనివ్వండి, దేవుని దృష్టిలో మనం దోషులంగా ఉన్నామా, నిర్దోషులముగా ఉన్నామా అనేది దేవుడు మనకు తీర్పు తీర్చాలి. లోకం తీర్పు తీరుస్తుంది, ఏమని? దోషనే అంటది. కానీ దేవుడు మరి పాపులను రక్షించడానికే వచ్చాడు. కాబట్టి మరి వాడు చేశాడా లేదని దేవుడు విచారిస్తాడు. వీళ్ళు విచారించారు. ముందు 4 తన్నేసి
ఆ తర్వాత నెమ్మదిగా విచారిస్తారు. ఏం చెప్పండి, అనాల్సినవన్నీ అనేసి. అందుకనే ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నాము, మన నోటిని పెదవులని కాచుకోవాలి. తొందరపడి మాటలు అనకుండా, వాడు చేశాడో లేదో నువ్వు చూడలేదు వినలేదు, కానీ వాడు అన్నాడని నువ్వేం చేస్తున్నావు, నువ్వు అంటున్నావు. వాళ్ళనే అన్నారని నువ్వు అంటున్నావు. ఇప్పుడు నీ పెదవులతో ఏం చేస్తున్నావు, నువ్వు ఆ వ్యక్తిని గురించి హత్యా దోషం మరి మన పైన రేపబడేదిగా ఉంటుంది. అందుకనే చూడండి, వానికి మరణ దండన విధి లేదు, ఎందుకంటే వాడు పగపట్టి చేయలేదు ఆ పని. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయమని మనసు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావ కొట్టక ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని అందు చొచ్చి బ్రతుకుతాడు. అయితే యువతల ఈ ప్రతి హత్య చేసిన వాని యొక్క మనసు ఏమైతా ఉంటుందంట, కోపముతో రగిలిపోతుంది. మనోడిని చంపాడా, మనోడిని తీసుకెళ్తే ఇలా చనిపోయాడా, వీడేదో కావాలని చేశాడు అని కోపంతో ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి, వీళ్ళ యొక్క మనస్సు రగిలిపోతూ ఉంటుందంట. కాబట్టి ఆ కోపముతో మండిపోతున్న సమయంలో ఆ కోపాన్ని బట్టి వీడిని చంపకుండా, ఈ నిర్దోషి చావకుండా ఏం చేయాలంట, వాడు తరిమి వాడిని కలుసుకొని వాడిని చావగొట్టకుండా ఉండునట్లు అది దూరంగా ఉండాలి, సరిహద్దులలో ఉండాలి. అప్పుడు వీడు ఏం చేస్తాడు చెప్పండి, దూరంగా పారిపోయి అందులో ఆ 3 పురాలలో ఏది దగ్గరగా ఉంటే అందులో చొచ్చి అందులో నివసిస్తాడు. అదన్నీ కూడా యాజకుల ఆధీనంలో ఉంటాయి. ఆ పురాలన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయని చెప్పాను, లేవీలకు ఇవ్వబడిన పురాలలోనే, పట్టణాలలోనే ఆ పురాలు ఉంటాయి. కాబట్టి లేవీలను దాటి వాడు ఆ పురంలోకి రాలేడు, ఆ ఊరిలోకి వాడు రాలేడు. కాబట్టి ఆ పురాలలో ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి చొచ్చి బ్రతుకుతాడనమాట. కాబట్టి చూడండి, నిర్దోషి కొరకైన కాపుదల, భద్రత, క్షేమము కొరకు దేవుడు ఆశ్రయపురాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఎందుకు అంత దుఃఖపడతా ఉంటాం, ఎవరైనా ఒక మాట అంటే ఎంత ఏడు చేస్తామో కదండి. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, సమాజం అంతా వ్యతిరేకంగా మనకి లేచిందనుకోండి, ఎంత దుఃఖపడతాం. కానీ ఒక ఆశ్రయపురమైన యేసయ్య మన దగ్గర ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే మనకి క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది అని అన్నీ తెలుసు మనకి కదండి. అన్నీ తెలిసినా కూడా మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, బయటే ఉంటాం. ఆశ్రయపురమైన యేసయ్య ఉన్నాడని అనుకుంటూ కూడా మళ్ళీ బయటే ఉండి అవే తలంచుకుని బాధపడతా ఉంటాం. ఎందుకంటే ఆయన మనకి ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయన మన కొండ, ఎత్తైన కోట, ఆయనే మన ఆశ్రయము, మనకి ఉన్నత దుర్గమైన దేవుడు. కాబట్టి ఆ పురాలు కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉంటాయి టవర్స్ లాగా. కాబట్టి ఆ లేవీలను దాటుకొని వాడు ఆ పురాల్లోకి, ఆ దుర్గంలోనికి రాలేడు. కాబట్టి దేవుడు చూడండి అటువంటి ఒక విధిని నిర్ణయించాడనమాట. కాబట్టి ఎవరైనా నేరము చేసినప్పుడు దానికి శిక్ష పడాలి అంటే ముందు వాడు దోష నిర్దోష అని దేవుడు తీర్పు అంటే తీరుస్తాడు. ఆ తీర్పు జరిగే వరకు వాడు ఎక్కడ ఉంటాడు, ఆశ్రయపురంలో ఉంటాడు. కాబట్టి దేవుడు ఎవరికి కూడా తొందరపడి తీర్పు తీర్చే దేవుడు కాదు. అంతకుముందు కూడా నేను చదివించే విషయాల్లో దోషిని నిర్దోషి అని తీర్పు తీర్చేవాడు, నిర్దోషిని దోషి అని తీర్పు తీర్చేవాడు యెహోవాకు హేయుడు. యెహోవాకు హేయుడు. ఊరంతా కులమంతా ఏకమయ్యేసరికి మనం ఏమనుకుంటాం, మన కులం మాట వినాలి, మన ఊరు మాట వినాలి, వాడు దోషే. ఏంటి చెప్పండి, వాడు దోషే అని వానిపైన దోష శిక్షని మనం మోపుతాం. కానీ వాడు ఎక్కడుంటాడు, దేవుని ఆశ్రయపురంలో క్షేమంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి, దేవుని ఆశ్రయపురంలో క్షేమంగా ఉన్నాడు. నేను అలాగే ఉంటా ఎవరేమనుకున్నా కూడా. అందుకనే ఇంత ధైర్యంగా ఉంటా. అందుకనే అలా ఏడవాలంటే రోజు ఏడవాలి, అంతేనా కాదా. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని మనుషులు పెట్టే బాధలను బట్టి ఏడవాలంటే రోజు ఏడ్చుకుంటానే ఉంటుంది మన బ్రతుకంతా ఏడిపి. కానీ యేసయ్య అనే ఒక ఆశ్రయపురమైన యేసు ప్రభుల వారు నాకున్నాడు. ఆయన నా రక్షణ, నా కేడెము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయము, నా ఎత్తైన కోట. ఆయన ఒక బలమైన కోటగా మనల్ని ఆవరించి ఉన్నప్పుడు ఎవరు మనకి ఏ హాని చేయలేరు. అనుకోనివ్వండి, 100 అనుకోనివ్వండి. అనుకుంటే మనకి నష్టం ఏంటి, దేవుడు మన విషయంలో ఏ తీర్పు తీరుస్తున్నాడు అనే దానిపైన మన దృష్టి ఉండాలి. కానీ మనుషులు ఏ తీర్పు తీరుస్తున్నారనే దానిపైన మన దృష్టి ఉన్నంతకాలం మనం ధైర్యంగా బ్రతకలేం. అందుకని చూడండి, ఒక ఆశ్రయపురాన్ని దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభు అనే ఆశ్రయ దుర్గము, ఆశ్రయపురమైన యేసయ్య మనకున్నాడు. కాబట్టి ఈ దినమున ఎటువంటి శిక్ష మన పైన వెయ్యాలని లోకం ప్రయత్నం చేస్తున్నా యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఆయన పాదముల చెంతకి మనము వచ్చినట్లయితే మరి ఏ నేరానికి ఎటువంటి శిక్షలు విధించాలో కూడా ఇక్కడ న్యాయశాస్త్ర విధి అంతా కూడా నిర్ణయించబడింది. 7వ వచనం చూసినట్లయితే
అందుచేత 3 పురములను నువ్వు ఏర్పరచుకునవలదని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చిదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములను నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను నీవు ఏర్పరచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు, ఏం ఆజ్ఞాపించాడు చెప్పండి? 3 పురాలను నీకు ఏర్పరచుకోవాలని ఒక ఆజ్ఞ, రూల్ అదంతే. ఇంకా ఆ రోజు అది రూల్ అంతే ఇంకా కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఏం ఏర్పరచుకోవాలి? ఆశ్రయపురమైన యేసయ్యని మనం ఏం చేయాలి చెప్పండి? మన జీవితంలో ఏర్పరచుకోవాలి. ఒక ఆశ్రయపురాన్ని మనం ఏర్పరచుకోవాలి. యేసయ్య నాకు ఆశ్రయము, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నా ఉన్నత దుర్గము అని ఆయన ఒక ఆశ్రయపురం. మనకు సమస్య రాగానే, ఏదైనా ఒక ఇబ్బంది రాగానే, ఒక నింద రాగానే ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళే ఆశ్రయపురం ఉండాలి. ఇప్పుడు మనం ఏడ్చే వారమైతే ఏం లేనట్టు చెప్పండి? మనకి ఏం లేనట్టు? ఆశ్రయపురం లేనోడు ఏడుస్తాడు. నేను ఎడుపోవాలి, నాకు దిక్కెవరు, నాకు ఎవరు న్యాయం చేస్తారు, అటు ఇటు లోకంలో పరిగెడతా ఉంటాడు. కానీ ఆశ్రయపురమైన యేసయ్య ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు? ధైర్యంగా ఉంటాడు, అక్కడికి వెళ్ళి. అందుకని ఆజ్ఞాపిస్తున్నాను, ఇది మన ఆజ్ఞ. ఈరోజు యేసయ్య మన జీవితంలో ఉన్నారు అంటే ఒక ఆశ్రయం మనకుంది. మనము ఏ దిక్కు లేనోళ్ళం కాదు, ఏ దిక్కు లేనోళ్ళం కాదు. నాకెవరు దిక్కు లేరు, నాకు అమ్మ లేరు, నాన్న లేరు, అన్న లేరు, తమ్ముడు, ఏ దిక్కు ఎవడో నాకు అండగా ఉంటాడని మనం మనుషుల వైపు చూసుకుంటాం. అవునా? మనుషుల అండ వైపు చూసుకుంటాం. కానీ దేవుడే దిక్కుంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆ వ్యక్తికి తీర్పు తీర్చే వరకు ఆయనే దిక్కు. కాబట్టి ఇది ఆజ్ఞ. మీరు ఖచ్చితంగా 3 పురాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా నీ దేవుడు యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు నీ సరిహద్దులను విశాలపరిచాడు. తర్వాత నీ పితరులకు ఇస్తానని చెప్పిన సమస్త దేశాన్ని నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరిన తరువాత మనం దేవుణ్ణి ప్రేమించుచు ఆయన మార్గంలో నడుచుటకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించాలి. వాటి ప్రకారం మనం నడవాలి. ఈ 3 పురాలే కాదు, ఇంకా 3 పురాలు కూడా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి కదా. అంటే ముందంతా కూడా యుద్ధాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేశాడు? నెమ్మది పడ్డాక చేసుకున్న పనులు, తొందరపాటు పనులు కాదు ఇవన్నీ కూడా. ఎప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాక, కనాని నీళ్ళను వెళ్ళగొట్టాక, ఆ పురాలలో మీరు ఉన్న తరువాత ఈ 3 పురాలే కాదు, యోర్దాను యువతలు కూడా మరి 3 పురాలను మరి మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. దేవుని యొక్క చిత్తం ఏంటి చెప్పండి? ఒక్క నిర్దోషి కూడా చావడానికి వీల్లేదు. ఏం చెప్పండి? పొరపాటును చంపేశామండి, అయ్యో వీడు కాదా అని అనుకుంటాం మనం. అవునా? నరహత్య గురించి ఏం చెప్పాను నేను ఇప్పుడు? మన కొత్త నిబంధనలో నరహత్య గురించి ఏం చెప్పా? ఎవరినైనా ఎదుటోళ్ళని ద్రోహి అని తిట్టినా, వ్యర్థుడా అని తిట్టినా, వాడిపైన కోపపడినా, ఇంకోటిని ద్వేషించిన, సహోదరుని ద్వేషించిన, ఇంకా కొండెములు చెప్పిన, సహోదరుల పైన కొండెములు చెప్పిన. ఇప్పుడు ఈ మాటలన్నిటిని బట్టి మనుషులు బాధపడతారా లేదా? మన పైన కొండేలు చెప్పిన వాళ్ళు ఉంటారు. అంటే ఈ కొండేలు చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నాం? మాటలతో హత్య చేస్తున్నాం. అవునా? వాళ్ళని ద్వేషించి, ద్వేషపు చూపులు చూసి వాళ్ళని ఏం చేస్తున్నాం చెప్పండి? నరహత్య చేస్తున్నాం. వాడి గురించి ఏం మాట్లాడుతున్నాం? వాడుకు ద్రోహి, వాడు పనికిరానోడు, వాడు వ్యర్థుడు, వాడికి అంత లేదు అని ఒక వ్యక్తి గురించి చులకనగా తక్కువగా మనం చేసి మాట్లాడడం ద్వారా మాటలతోనే ఆ వ్యక్తిని మనం ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? నరహత్య చేస్తూ ఉన్నాం. అందుకనే చూడండి, కత్తిపోటు కంటే మాటపోటు ఇంకా ఎక్కువ ఉంటుందంట. ఆ గాయం తొందరగా తగ్గదంట. కత్తిపోటు గాయమైనా తగ్గుద్ది, కానీ మాటలతో చేసే గాయాలు తొందరగా తగ్గవు. అందుకనే దేవుడు మాటి మాటికి పెదవులను కాచుకోమన్నాడు. ఎందుకంటే మాటల ద్వారా కూడా మనం ఎవరిని హత్య చేయకూడదని. ఏం చెప్పండి? మాటల ద్వారా కూడా మనం ఎవరిని హత్య చేసి వాడెక్కడికి వెళ్తాడు? ఆశ్రయపురంకి వెళ్ళి దాక్కుంటాడు. వాడు నిర్దోషుగా దేవుడి దృష్టిలో తీర్పు తీర్చబడతాడు. ఇప్పుడు దోషులుగా తీర్పు తీర్చబడేది ఎవరు చెప్పండి? మాట్లాడినోడా అవతలోడా చెప్పండి? వాడు చేసినా చేయకపోయినా దేవుడు వాడిని కనికరిస్తాడో కరుణిస్తాడో వాడు వెళ్ళి ఆశ్రయపురంలో చొచ్చుతాడు. చొచ్చినప్పుడు ఇప్పుడు తీర్పులోనికి వచ్చేది ఎవరు? విచారణ చేసేది ఎవరిని? అపరాధులుగా నిలబడేది ఎవరు చెప్పండి? మాట్లాడిన వాళ్ళే కదా. అదే దీనికి మనం కాచుకొని నోరు మూసుకొని ఉన్నాం అనుకోండి, ఏ నేరం మన పైన మోపబడదు.
ఏ నేరము మన పైన మోపపడదు. అందుకనే మత్తయి సువార్తలో అంటారు, నీ నోటి మాటని బట్టే నీవు నీతిమంతుడవా అపరాధివా తీర్పులోనికి వస్తావు. అందుకనే మన రుజువు లేకుండా దేవుడే ఒక ఆశ్రయపురాన్ని ఇచ్చాడు. వాడికి నేరం రుజువు అయ్యేదాకా, విచారణ జరిగేదాకా, ఎంక్వైరీ జరిగేదాకా వాడు నేరస్తుడు కాదు. అసలు నేరస్తుడు అని కూడా అనడానికి వీల్లేదంట. ఏమంటారు తెలుసా, కోర్టు యొక్క లాలో, చట్టంలో ఒక వ్యక్తి ఒక నేరం చేశాడని ఎవరైనా పట్టుకొని వస్తే ఈ నేరస్తుడు అని కూడా అతని నేరస్తుడు అని కూడా చెప్పడానికి వీల్లేదంట. నేరం రుజువైతేనే అతని నేరస్తుడు అని పేరు పిలవాలి. అవునా? చేశాడు అని నేరం మోపి మనం తెచ్చినంత మాత్రాన ఆ వ్యక్తిని నేరస్తుడు అని పిలిస్తే దానికి కూడా ఫైన్ కట్టాలి. వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఫైన్ కట్టాలి. ఇప్పుడు దేవుడిట్లో మనకి ఫైన్లు వేయాలంటే ఇప్పటికి ఎన్ని ఫైన్లు పడేయో మనకి, అవునా కాదా? మనకి ఫైన్లు వేయాలంటే ఈ పాటికి మనకి ఎన్ని ఫైన్లు పడాలి చెప్పండి? ఎన్ని ఫైన్లు పడాలి? అందుకనే చూడండి అక్కడ, నీ దేశమున నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చున్న నీ దేశములో ఒక్క నిర్దోషి కూడా ప్రాణం మనం తీయడానికి వీల్లేదు. దేవుడు అందరినీ మన దోషాలను క్షమించి నిర్దోషులనుగా ఎంచినప్పుడు మనకెందుకండి? వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఎంతసేపు ఎదుటి వారి గురించి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఏదో వాళ్ళు పెద్ద పాపం చేశారు, నేరం చేశారు, ఘోరం చేశారని మాట్లాడుకొని మనం ఎందుకు నరహంతకులం అవ్వాలి చెప్పండి? మనం ఎందుకు నరహంతకులం అవ్వాలి? ఒక్క నిర్దోషి ప్రాణాన్ని మీరు తీసిన ఎడల ఆ దేశం అపవిత్రమైపోద్ది. ఏమైపోద్ది? ఆ దేశము అపవిత్రమైపోద్ది. ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని చేతికి వానిని అప్పగించవలను, వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇజ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషాన్ని పరిహరించాలి. ఒకవేళ వాడు చంపాడు, ఏంటని చెప్పండి? పొంచి ఉండి పగబట్టే చంపాడు అనుకోండి, చంపి పారిపోయాడు. మళ్ళీ ఏం చేశాడంట? మొదటి వాడు ఏం చేశాడు? ఏ నేరం చేయకుండా పారిపోయాడు, వాడు నిర్దోషి. రెండో వాడు ఏం చేశాడు? చంపి వీడు కూడా ఆశ్రయపురంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వీడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చాడు. నేనే తప్పు చేయలేదు అంటాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటాడు చెప్పండి? నేనే తప్పు చేయలేదు. పరిసయ్యుడు అంటాడుగా, నేనే తప్పు చేయలేదు అని ముందు వరుసలో వచ్చి నిలబడి కూర్చొని దేవుని సన్నిధిలో తలెత్తుకుని ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఏ తప్పు చేయలేదు, నా నీతి ఇలా ఉంది, నేను ఇన్ని కానుకలు ఇస్తున్నా, ఇంత భక్తి చేస్తున్నా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నా, అది పరిసయ్యుల యొక్క నీతి. అలాగా నేనే తప్పు చేయలేదని వీడు కూడా పారిపోయాడు. అక్కడికి పారిపోతే ఆ యొక్క చూసిన వాళ్ళు ఉంటారు కదండి, ఏదైనా కూడా నేరం రుజువు కావాలంటే ఏమి పద్ధతి ఉంది? 2-3 సాక్షులు ఉండాలి. 2-3 సాక్షుల మీద ఆ యొక్క నేరం రుజువు అవ్వాలి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి వీడు ఖచ్చితంగా పగబట్టి చంపాడండి, నాతోటి పలుమార్లు అన్నాడండి, పగబట్టాడని ఆ యొక్క నేరం రుజువైతే గనక ఆ ఊరి పెద్దలు ఏం చేయాలి చెప్పండి? ఆ హత్య చేసిన వ్యక్తిని పిలిపించి వానిని కటాక్షించకుండా వాడికి శిక్ష విధించాల్సిందే. ఎందుకంటే నిర్దోషిని చంపడం ఎంత తప్పో దేవుని దృష్టిలో ఒక దోషిని దాచిపెట్టడం కూడా అంతే తప్పు. తప్పు చేసిన వాళ్ళని దాచిపెట్టడం కూడా అంతే తప్పు. నేను అంతకు మునుపు ఒకసారి చెప్పా, ఏమంటారు, బెన్యామీనీలందరూ వారి దగ్గర ఉన్న వాళ్ళు కొద్దిమంది ఆ గోత్రంలో వాళ్ళు ఒక స్త్రీని పాడు చేసేసి వెళ్ళిపోతారు. వాడిని అప్పగించమంటే ఏం చెప్తారు? వాళ్ళందరూ కూడా అప్పగించరు. బెన్యామీనీలందరూ ఏం చేస్తారు చెప్పండి? అప్పగించరు. ఒక లేవీయుడి భార్యను తీసుకుని వెళుతూ మార్గం మధ్యలో ఎవరింట్లోనూ పడుకున్నప్పుడు ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుంచి అల్లరి మూక వచ్చి ఏం చేశారు చెప్పండి? ఆ స్త్రీని పాడు చేసేసి చంపేస్తారు కదా. రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ అయిపోయింది అక్కడ. అది అందరూ ప్రత్యక్ష సాక్షులే. కానీ ఈ నేరం ఇలా జరిగింది అని ఆ వ్యక్తి మరి ఆ భార్యని 12 ముక్కలు కోసి 12 గోత్రాల్లోకి పంపించినాక కూడా ఆ యొక్క వ్యక్తులను మాకు అప్పగించండి అంటే బెన్యామీనులు ఏం చేస్తారు చెప్పండి? అప్పగించకపోవడం వల్ల ఏం జరిగింది? మిగిలిన 11 గోత్రాల వాళ్ళు కలిసి బెన్యామీనుల మీదకి యుద్ధానికి వెళ్ళి బెన్యామీనుల్లో అందరిని చంపేస్తారు. చాలామందిని చంపేస్తారు అక్కడ. అంటే చూడండి, ఒక పెద్ద యుద్ధానికి కారణమైంది. కానీ మన వాళ్ళు కదా అని మనం దాచిపెట్టినట్లయితే దేవుని దృష్టిలో అది చాలా పెద్ద తప్పు అయిపోతుంది. అందుకని నిర్దోషిని ప్రాణం తీయడం ఎంత తప్పో
దోషిని దాచిపెట్టడం కూడా అంతే తప్పు. ఆ దోషాన్ని పరిహరించేయాల్సిందే. అయితే మరి నిజానికి ఈ దినమున మరి మనము అటువంటి హత్యలు, ప్రతి హత్యలు మనం చేసేవారముగా లేము. అదంతా కూడా దేవుడు తీర్పు దినాన అవన్నీ కూడా చూసుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి మనం యేసు ప్రభు యొక్క ఆశ్రయపురంలో ఉండి మనం ఏం చేసేవారిగా ఉండాలి చెప్పండి? ఆయనకి మన తీర్పును అప్పగించేవారిగా ఉండాలి. ఎందుకంటే నీకు మేలు కలగాలి అంటే ఇజ్రాయేలుల మధ్యలో నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషాన్ని పరిహరించాలి. వారిని దాచిపెట్టినంత వరకు మనకి మేలు కలగదు. ఆ దేశానికి మేలు కలగదు, ఆ కుటుంబాలకి మేలు కలగదు. ఏం చేస్తారు చెప్పండి? కుటుంబంలో తప్పులు చేసిన వాళ్ళని దాచిపెట్టుకుంటారు, ప్రేమించి ఆ తప్పులను దాచిపెడతారు, తప్పులు చేసిన వాళ్ళని దాచిపెడతారు. దాచిపెట్టినంత కాలము కూడా ఆ కుటుంబానికి కానీ ఆ దేశానికి కానీ ఎటువంటి మేలు ఉండదంట. ఏంటంట? అందుకే మేలుకు ప్రతిగా కీడు చేయమని ఇంట నుండి కీడు తొలగిపోదని సామెతల గ్రంథంలో మరి మనం చదువుకున్నాం. మనం ఎదుటి వారికి మేలు చేసేవారిగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే దానిని ఆ నిర్దోషి ప్రాణము విషయమైన దోషాన్ని మనం పరిహరించాలి. చూడ, చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఎందుకంటే నరుని రక్తాన్ని ఎవరైనా చిందిస్తే వాని రక్తాన్ని ఎలా చిందించాలంట అంటే ఆ రోజుల్లో ఏముంది ఆజ్ఞ? కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆజ్ఞ మరి ఆ రోజుల్లో ఉంది. పెద్దలలో ఎవరైనా కూడా ఆ యొక్క వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా అప్పగించాల్సిందే. అయితే ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి మరి కొత్త నిబంధన కాలంలో మనం ఏం చేయట్లేదు? కంటికి కన్ను, పంటికి పన్ను అన్న సంగతిని మరి మనము విచారించడం లేదు. కాబట్టి మనం ఎవరికి అప్పగిస్తున్నాం ఇప్పుడు? అవన్నీ కూడా యేసయ్య ఆశ్రయపురంలో ఉండి యేసయ్యకి మరి మనము అప్పగించుకునే వారముగా ఉన్నాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము చదవండి. 1వ వచనము 7వ వచనం. యెషయా గ్రంథము 59. ఏడో వచ్చిన చదువు. వారి కన్ను పాపం చేయ పరిగెత్తుచున్నది, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనములు వారి తోడలో. ఇక్కడ చూడండి, నిరపరాధులను చంపడం అంటే ఇక్కడ ఒక నిర్దోషిని చంపడం వలన జరిగే కీడేంటో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక దేశంలో ఏం జరగకూడదు? నిర్దోషి చావకూడదు, దోషి చావాలి. నీకు మేలు కలగాలంటే ఆ దోషాన్ని పరిహరించాలంటే దోషిని చంపండి, నిర్దోషి మాత్రం చావడానికి వీలు లేదు. ఇప్పుడు ఇక్కడ యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు 7వ వచనంలో ఏమంటున్నాడు? పాపము చేయడానికి వాళ్ళ కాళ్ళు పరిగెడుతున్నాయి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుతున్నాయి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నాయి. అంటే ఒక నిరపరాధిని ఇప్పుడు మనం మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ ఆ యొక్క వ్యక్తిని మనం బాధ పెట్టినట్లయితే, ఒక నిర్దోషిని మరి మనం చంపినట్లయితే దేవుని యొక్క హస్తము స్వస్థత పడకుండా కూడా మన దోషము దేవునికి అడ్డుగా ఉంటుందంట. ఏంటంట? అది దోషముగా ఉండి దేవునికి మనకి ఏం అడ్డుగా ఉంటుంది? అందుకని ఏమన్నాడు? రక్షింపనేరకుండాన్నట్లు యెహోవా హస్తం కురచగాలేదు. ఈరోజు మన కుటుంబాలలో కావలసిన రక్షణ కానీ కావలసిన క్షేమము కానీ జరగకపోవడానికి కానీ ఏదైనా రావాల్సిన స్వస్థత రాకపోవడానికి కానీ ఏంటి కారణం అంట? వాడు నిర్దోషి. వాడి గురించి 100 మాటలు మాట్లాడుతున్నాం మనం. వాడు దేవుడు ఆశ్రయపురంలో ఉన్నాడు, వాడు చేశాడో లేదో మనకు తెలవదు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం చెప్పండి? వాడు దోషి అన్నట్లుగా వాడి గురించి నిరపరాధులను చంపు చేతులు కదండి. నిరపరాధులను మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం వారిని చంపే రకముగా మరి మనం మాట్లాడుతున్నాం ద్వారా. అందుకనే ఈ యొక్క కారణం చూపిస్తూ ఉన్నాడు. మరి దోషాలు ఏంటంట? నిరపరాధులను వాళ్ళు చేశారో లేదో నువ్వు చూడకుండా, రుజువు కాకుండా మాట్లాడడం ద్వారా అది మన జీవితంలో ఒక దోషముగా దేవునికి మనకి మధ్యలో అడ్డుగా నిలబడుతుంది. ఏమవుతుందంట? అడ్డుగా నిలబడతా ఉంది. అందుకనే దేవునికి స్వస్థత ఇవ్వకుండా ఎందుకు ఆగుతున్నాడు? విననేరకుండా ఆయన చెవులు ఎందుకు మందం కాలేదు? ఆయన చెవులు మందంగా ఎందుకుంటున్నాయి చెప్పండి? మన దోషములు మీకు మీ దేవునికి, మీ దోషములు మీకు మీ దేవునికి. ఈరోజు మన కుటుంబాలలో స్వస్థత జరగాలన్నా, మన కుటుంబాలలో దేవుని మన ప్రార్థనను ఆలకించి వెంటనే మనకు జవాబు దయచేయాలన్నా కూడా
ఇటువంటి దోషాలు మన కుటుంబాల్లో ఉండడానికి వీలు లేదు. అందుకనే చూడండి, మన పెదవులని మన నోటిని బహు జాగ్రత్తగా కాచి కాపాడుకోవాలా. మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేస్తున్నాయంట? మరుగుపరచని గనక ఆయన ఆలకింపకుంటూ ఉన్నాడు. ఆ దోషం మన ముఖంలో కనపడుతుంది. మాట్లాడేటప్పుడు ఎలా పెడతాం చెప్పండి? ముఖం కొత్తగా నా దగ్గర లేదు అని మనం దేవుని దగ్గర నీతిమంతుల్లాగా రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ మాట్లాడేవాళ్ళే కదండి. అంటే ఇప్పుడు మన ముఖాలు మన పాపములు ఆయన ముఖాన్ని ఏం చేస్తున్నాయంట? అందుకని అటువంటి ముఖం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ ముఖాన్ని కడుక్కొని రాని ఎందుకు చెప్పాడు దేవుడు? ఆ దోష ముఖమే కనపడతా ఉంటుంది దేవుడికి. మనం మాట్లాడేటప్పుడు మన ముఖం ఎంత వికారంగా పెట్టి మాట్లాడతాం, వాళ్ళపైన ఉన్న ద్వేషం అంతా మన ముఖంలోనే కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? అయిష్టత అంతా మన ముఖంలోనే కనపడుతుంది. కనపడ్డప్పుడు ఆ ముఖం దేవునికి ఎలా ఉందంట? నచ్చలా. అందుకనే పేతురు పత్రికలో ఏం చదివిపించా? ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉంటాయి, కీడు చేసేవారికి ఆయన ముఖం విరోధంగా ఉంది. అటువంటి ముఖాలు కనుక మన ముఖాలు దేవుడు చూస్తే కనుక దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటాడు. ఏం చేస్తాడు? ఈ ముఖం బాగాలేదని చెప్పేసి ఏం చేస్తాడంట? ముఖము తిప్పుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి చూడండి, ఈరోజు ఎవరి గురించి అయినా మాట్లాడితే అది రుజువు లేకుండా మీరు మాట్లాడినట్టయితే అది దోషముగా మన కుటుంబాలలో, మన జీవితంలో ఉంటుంది. ఆ దోషంని బట్టి మనకు స్వస్థత రావాల్సిన స్వస్థత రాదు. కొన్ని ప్రార్థనలు కూడా ఆలకించబడవు. అంటే మేలు అనేది ఆగిపోతూ ఉంది. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి? నీకు మేలు కలగాలంటే దోషిని అప్పగించాయి, పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. నేను తప్పు చేశానని ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకుండా నేను ఏ తప్పు చేయలేదు అంటే అది ఆ మేలు అనేది మన జీవితంలో జరగకుండా ఆటంకంగా ఉంటుంది. అది దేవుని దృష్టిలో దోషంగా కనపడతా ఉంటుంది. అంటే ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకున్నా కీడే. రెండవది చేయకూడదు చేసిన కీడుగానే అది మరి మన జీవితంలో ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అటువంటి కీడులేవి మన జీవితంలో రాకుండా ఈరోజు మనం దేవుని ఆశ్రయపురములో ఉండి దేవునికి మన సమస్యని దేవునికి మనం అప్పగించుకున్నట్లేదు. అందుకని మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీ శత్రువులను మీరు దీవించండి అని దేవుడు చెప్తాను. దీవించండి, ప్రార్థన చేయండి, అంతవరకే. మనం చేసేది ఏమీ లేదు. నోరు మూసుకొని ఉన్నామనుకో దేవుడే మన పక్షంగా తీర్పు తీర్చేవాడిగా ఉంటాడు. ఏ మేలు కొరకైతే మరి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ మేలు మన కుటుంబాలలో, ఆ స్వస్థతలు మన కుటుంబాలలో జరిగేవిగా ఉంటాయి. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.